హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 20,000 దగ్గరలో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ దీనిలో ఒక మొబైల్ అనేది ఇంకా లాంచ్ అవ్వలేదు, కాకపోతే నేను దీన్ని చాలా రోజుల నుంచి వాడుతున్నాను. సో మరి ఇంకా 2-3 రోజులలోనే లాంచ్ అయిపోద్ది కాబట్టి దాన్ని కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ లిస్ట్లో కొన్ని మొబైల్స్ అనేవి ఒక ₹1000 అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఇక మీరు బ్యాంక్ ఆఫర్ లేదా కొన్నిసార్లు ఆ మొబైల్ ప్రైజెస్ అనేవి కూడా సడన్గా డ్రాప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో అలా మొబైల్ ప్రైజెస్ అనేవి మీకు తక్కువకు దొరికినప్పుడు మీకు తెలియాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ప్లస్ ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్కి సంబంధించిన బయింగ్ లింక్స్ కూడా నేను అక్కడే పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. సో దీనిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే పోకో X6. సో మరి రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్ బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఉండే మొబైల్ 20,000 దగ్గరలో కావాలి అనుకుంటూ ఉంటారు, దీన్ని కొనుక్కోండి. అయితే దీని ప్రైస్ అనేది 22,000 ఉంది. కాకపోతే కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 20,000కే దొరుకుతుంది మీకు ఇది. సో మరి 20,000లో మంచి మొబైల్ ఇది. అయితే దీని గురించి మాట్లాడినట్టయితే దీని డిస్ప్లే కూడా బాగుంటుంది. 1.5K డిస్ప్లే కారణంగా ఎవరైతే ఎక్కువగా మల్టీమీడియా చూస్తూ ఉంటారు, అంటే వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటారు, నెట్ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటివి చూస్తూ ఉంటారు, వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతోపాటు దీనిలో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం ఏంటి అంటే దీనిలో మనకు ఈ ప్రైజింగ్లో 8GB ర్యామ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ ఇస్తున్నారు. సో అది నాకు దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ లాగా అనిపించింది. ఎట్లా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, IR బ్లాస్టర్ ఉంటుంది. కాకపోతే ఇది పోకో ఫోన్, అది కూడా గుర్తుపెట్టుకోండి. పోకో ఫోన్ అన్న వెంటనే చాలామంది మదర్ బోర్డ్ ఇష్యూస్ అని చెప్పేసి మైండ్లో ఒకటి ఫిక్స్ అయ్యారు. కాకపోతే ఈ మధ్య అటువంటి సమస్యలు రావట్లేదు. కానీ ఈ ఒక్కసారి ట్రస్ట్ పోయింది అని అంటే మళ్ళీ తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది కదా. సో అదే ఇప్పుడు పోకో జరుగుతుంది. కాకపోతే వీళ్ళు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ని అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఈ పోకో X6 కూడా మనము 20,000 దగ్గరలో అయితే కొనుక్కోవచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బాగా నచ్చుద్ది. కెమెరా గురించి మాట్లాడితే అబ్బా అని చెప్పుకోదగ్గ విధంగా ఉండదు, కానీ యావరేజ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకు దీని బ్యాటరీ బ్యాకప్ 5000 mAh బ్యాటరీతో పాటు 67 ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు చూసారా. సో అది కూడా దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టు మైనస్ పాయింట్స్ ఏంటి అంటే కెమెరా అనేది అంత చెప్పుకోదగ్గది ఉండదు. ప్లస్ దీనిలో మనకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈ మొబైల్ పాడైపోతే ఎట్లా అనే కథ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లోట్వేర్స్. సో ఈ 3 ప్రాబ్లంలు అయితే దీనిలో ఉన్నాయి. ఇట్లా కాదు, నేను ఒకసారి మొబైల్ కొనుక్కుంటే నాకు చాలా సంవత్సరాల పాటు రావాలి, మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, ప్లస్ నేను ఈ మొబైల్ని మా పేరెంట్స్కి ఇస్తాను, బడ్జెట్ అనేది తక్కువ ఉండాలి, బ్యాటరీ బ్యాకప్ బాగుండాలి, సో డిస్ప్లే బాగుండాలి అని అనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళకు ఒక మొబైల్ ఉంది, అదే Samsung M34. ప్రైజింగ్ కూడా తక్కువనే ఉంటుంది, 15,000 16,000 ఆ ప్రైజింగ్లో మీకు దొరుకుతుంది. అయితే దీని గురించి మాట్లాడితే Samsung బ్రాండ్ బాగుంటుంది. ఖరాబ్ అయిపోతే ఎక్కడైనా చుట్టుపక్కల చాలా ఈజీగా రిపేర్ చేయించుకోవచ్చు, అదొకటి. ప్లస్ దీని డిస్ప్లే అనేది బాగుంటుంది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది. కాకపోతే ఛార్జింగ్ స్పీడే మనకు ఉండదు. ప్లస్ బాక్స్లో ఛార్జర్ కూడా ఈ మధ్య వీళ్ళు ఇవ్వట్లేదు. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి దీని గురించి మాట్లాడినట్టయితే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఏమైనా బగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఫిక్స్ అవుతూ ఉంటాయి. మేజర్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, ఓన్లీ మనకు ప్యాచెసే కాకుండా. సో ఇవన్నీ దీని ప్లస్ పాయింట్. అయితే దీనిలో మనకు డిజైన్ పరంగా చూసుకున్నట్టయితే మొబైల్ బాగుండదు. ప్లస్ మీరు దీనిలో గేమ్స్ ఆడతారంటే అది కూడా బాగుండదు. ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ ఇచ్చారు. సో మరి ఎవరైతే యూత్ ఉంటారో, గేమింగ్ చేస్తారు, బాగా ఫాస్ట్గా ఉండాలి మొబైల్ అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కువ కాలం దీన్ని వాడలేరు, ల్యాగ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ గురించి మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, కానీ ఈ అయినా కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడున్న మీడియాటెక్ స్నాప్డ్రాగన్ ప్రాసెస్తో పోల్చుకున్నట్టయితే మాత్రం వీళ్ళకు వెనకడిగే. కాకపోతే పేరెంట్స్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ పాడైపోయింది, కొత్త ఫోన్ కొనియాలి అనుకునే వాళ్ళకైతే ఈ మొబైల్ నచ్చుద్ది. ఇంకోటి ఏంటంటే ముందట మనకు పంచోలు కాకుండా ఇంకా తాతల కాలం నాటి ఆ వాటర్ డ్రాప్ నాచునే ఇస్తున్నారు. సో మీకు బిల్డ్ క్వాలిటీ తోటి, డిజైన్ తోటి సంబంధం లేదు, నాకు మంచి కెమెరా ఉంటే సరిపోద్ది, డిస్ప్లే ఉంటే బాగుంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తే బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ ఉంటే బాగుంటుంది, ట్రస్ట్ ఇష్యూస్ లేకుండా అంటే ఎప్పుడు పడితే అప్పుడు రిపేర్ చేయించుకోగలుగుతాను అని అనుకునే వాళ్ళకైతే మొబైల్ అనేది బాగుంటుంది. ఎస్పెషల్లీ పేరెంట్స్కి అయితే గిఫ్ట్ ఇచ్చేయచ్చు. ఈ ఇంకొక 2 మొబైల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ 2 మొబైల్స్, ఒకటి పాత మొబైల్, ఒకటి కొత్త మొబైల్. దేని ప్రత్యేకతలు దానికి ఉన్నాయి. అయితే నేనైతే ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన మొబైల్ సజెస్ట్ చేస్తాను మీకు. దానిలో ఒకటి ఏంటంటే లావా అగ్ని 2, ఇంకోటి లావా బ్లేజ్ కర్వ్ అని చెప్పేసి ఈ మధ్య లాంచ్ చేశారు. ఎవరైతే కర్వ్డ్ డిస్ప్లే ఉండే ఫోన్స్ కావాలి తక్కువ ధరలో, అంటే 20,000 లో బడ్జెట్లో అనుకునే వాళ్ళకు ఈ 2 మొబైల్స్ అనేవి కూడా నచ్చుతాయి. ఇక లావా అగ్ని 2 గురించి మాట్లాడితే లాంచ్ అయినప్పుడు మీ అందరూ తెలిసిందే, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్టాక్ కూడా దొరకలేదు, వాళ్ళు 20,000 ఏమో లాంచ్ చేశారు. కాకపోతే ఈ మధ్య 17,000 కూడా దొరుకుతూ ఉంటుంది మీకు అప్పుడప్పుడు. దీని గురించి మాట్లాడినట్టయితే అంటే ఇప్పుడు దీనిలో కూడా మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ని యూస్ చేశారు. రీసెంట్గా లాంచ్ చేసిన లావా కర్వ్ ఉంటుంది చూసారా. సో దానిలో కూడా మనకు 7050 ప్రాసెసర్ని యూస్ చేశారు. రెండింటికి తేడా ఏంటి అని అంటే మనకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి కొత్త దాంట్లో.
ప్లస్ పర్ఫార్మెన్స్ అనేది కూడా కొత్త దాంట్లోనే బాగుంటుంది. ఇప్పుడు మనకు ర్యామ్ టైప్ కూడా లేటెస్ట్ ఇచ్చారు. ప్లస్ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ టైప్ని కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు లావా అగ్ని 2తో పోల్చుకున్నట్టయితే లావా కర్వ్ 2లో మీకు పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అనిపిస్తుంది. ఇక మీరు చేతిలో తీసుకుంటే ఫ్రంట్ నుంచి ఏం తేడా కనిపించదు, కానీ ప్యాక్ పరంగా డిజైన్ చూసుకున్నట్టయితే డిజైన్లో కూడా తేడా ఉంటుంది. లావా అగ్ని 2 నాకు బాగా నచ్చింది ఆ లావా కర్వ్తో పోల్చుకున్నట్టయితే బ్యాక్ సైడ్ నుంచి. కాకపోతే అది పాత ఫోన్. ఇక మనకు ఈ ఓఎస్ పరంగా చూసుకున్నట్టయితే Android 13 తోటి వస్తాయి, Android 14 తోటి వస్తే బాగుండు. ఇది కూడా నాకు నచ్చలేదు. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. రెండు మొబైల్స్ కూడా అవుతాయి, ఇండియన్ బ్రాండ్. సో దాంతోపాటు ఇక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మీకు కావాలి, ఎక్కువ ఫాస్ట్ ఛార్జ్ కావాలి అంటే లావా అగ్ని 2 తీసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇక మీకు పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఇక నాకు బ్యాక్ సైడ్ డిజైన్ తోటి సంబంధం లేదు అని అనుకునే వాళ్ళైతే నేనైతే లావా కర్వ్ని మీకు సజెస్ట్ చేస్తాను. దానికి రీజన్ ఏంటి అంటే రీసెంట్గా లాంచ్ అయింది. ఇక దీంతో పాటు ఇక మనకు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటుంది లావాలో. ప్లస్ ఈ లావా కర్వ్ గురించి మాట్లాడినా లేకపోతే లావాకి సంబంధించిన ఏ మొబైల్స్ గురించి మాట్లాడినా వీళ్ళ మధ్య గ్లాస్ బెల్ట్ తోటే మొబైల్ లాంచ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరు కూడా లాంచ్ చేయని విధంగా. ప్లస్ సర్వీస్ కూడా ఇంటికి వచ్చి ఏమైనా పాడైపోతే వీళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఇంటికి వచ్చి రిపేర్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇండియన్ బ్రాండ్ ఈ విధంగా ఎదుగుద్దని చెప్పేసి మనం అనుకోలేదు. మైక్రోమాక్స్ వాళ్ళు వస్తారనుకున్నాను, కాకపోతే లావా వాళ్ళు ఇలా వస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే ఒక రేంజ్లో దూసుకొస్తున్నారు, ఒక రేంజ్లో మొబైల్స్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండ్కి సంబంధించిన మొబైల్ కావాలి, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు లావా కర్వ్ లేదా లావా అగ్ని 2 తీసుకోవచ్చు. నేనైతే మీకు లావా కర్వ్ సజెస్ట్ చేస్తాను. ఇక ప్రైజింగ్ గురించి మాట్లాడినట్టయితే దీని ప్రైస్ కూడా కర్వ్ కూడా 18,000 అలా దొరుకుతుంది. ఎక్కువ ర్యామ్ వేరియంట్, ఎక్కువ స్టోరేజ్ వేరియంట్ కావాలంటే 20,000 దాకా పెట్టాలి. ఇక మీకు తక్కువ ధరలో కావాలంటే ఇంకొక 2 మొబైల్స్ ఉన్నాయి, కానీ అది వచ్చేసి ఏంటంటే రెడ్మీ నోట్ 13 ఒకటి, ఇంకోటి మనకు రియల్మీ వాళ్ళ నార్జో 60 ఒకటి. సో ఈ 2 మొబైల్స్ కూడా మనం కొనుక్కోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా యావరేజ్ ఉంటాయి. అంటే మీకు మరీ ఇక ఇది ఎక్కడ దొరుకుతాయి అంటే 15,000 16,000 ఆ ప్రైజింగ్లో దొరుకుతాయి అన్నట్టు. ఇక మీ బడ్జెట్ బాగా టైట్ ఉంది, నేను 20,000 వరకు కూడా రాలేను అంటే ఈ 2 మొబైల్స్ అంటే 15,000 కంటే కొంచెం ఎక్కువ ప్రైజింగ్లో కావాలి అంటే ఈ 2 మొబైల్స్ అయితే మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో మరి ఈ 2 మొబైల్స్ కూడా మంచి మొబైల్సే. ఈ లేటెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే 2-3 మొబైల్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి నథింగ్ ఫోన్ 2A, ఇంకోటి ఐక్యూ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఐక్యూ Z9, ఇంకోటి లాంచ్ కాలేని మొబైల్ కూడా చెప్పాను చూసారా, అదే రియల్మీ నార్జో 70 Pro. సో ఈ 3 మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే రీసెంట్గా లాంచ్ అయ్యి దాదాపుగా మీకు సేమ్ ప్రైజింగ్లోనే దొరుకుతాయి ఇవి 3 కూడా. అంటే 20,000 బ్యాంక్ ఆఫర్ పెట్టుకుంటే మీకు 20,000 లోపే దొరుకుతాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు రియల్మీ నార్జో 70 Pro అనేది ఇంకా రిలీజ్ కాలేదు, నేను వాడుతున్నాను. దాని గురించి నేను ఇక్కడ మీకు ఏం చూపించలేను, కానీ 19వ తారీఖు అయితే అన్బాక్సింగ్ ఉంటుంది, అప్పుడు అన్బాక్సింగ్ చూసేయండి. ఇప్పుడు మనం దీనిలో ఫస్ట్ మాట్లాడదలుచుకుంది ఎక్కువ కాంట్రవర్సీ క్రియేట్ అయిన మొబైల్ ఏంటి అంటే నథింగ్. ఆబ్వియస్లీ నథింగ్ ఫోన్ 2A గురించి మాట్లాడినట్టయితే నథింగ్ వాళ్ళు చాలా తక్కువ ధరలో లాంచ్ చేసిన మొబైల్. సో ఈ మొబైల్ ఎందుకు కొనుక్కోవాలి అని అంటే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు మొబైల్ యూఐ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ రంగా దీన్ని కొనుక్కోండి. ఇక వేరే ఏ విషయాల గురించి కూడా మీరు ఆలోచించకండి. లేదు నాకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో పాటు పర్ఫార్మెన్స్ కూడా కావాలి అంటే వేరే ఉంటాయి, కానీ మొత్తం చూసుకున్నట్టయితే మాత్రం దీనిలో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 Pro ప్రాసెసర్ని యూజ్ చేశారు. వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్న ప్రాసెసర్ ఇది. దాంతోపాటు ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ అనేది కొంతమందికి నచ్చదు. వెనకాల గ్లిఫ్ ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేశారు. సో అది మనకు యూస్ఫుల్లే. మరి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. అంటే నథింగ్ ఫోన్ 2 లాగా ఉండదు, కానీ కొన్ని ఫీచర్స్ ఎగరగొట్టారు, కానీ బాగానే ఉంటుంది. అయితే మొబైల్లో ప్లాస్టిక్ బిల్డే యూజ్ చేసినా సరే మొబైల్ అనేది చేతిలో తీసుకుంటే మాత్రం చాలా ప్రీమియం ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మరి అది కొంతమందికి ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్ కారణంగా అట్లా అనిపించకపోవచ్చు, కానీ చేతిలో పట్టుకుంటే మాత్రం మొబైల్ అనేది బాగుంది. నెక్స్ట్ దీని కెమెరా పర్ఫార్మెన్స్, డిస్ప్లే క్వాలిటీ ఇవి 2 కూడా బాగున్నాయి. అయితే కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది అని అన్నాను కదా, కాకపోతే ఈ మొబైల్ అనేది అప్పుడప్పుడు కొన్నిసార్లు మంచి ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది, కొన్నిసార్లు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేయకపోతుంది. ఎస్పెషల్లీ డైనామిక్ రేంజ్ చూసుకున్నట్టయితే కొన్ని సిచ్యువేషన్స్లో బాగా క్యాప్చర్ చేయగలుగుతుంది, కొన్ని సిచ్యువేషన్స్లో బాగా క్యాప్చర్ చేయట్లేదు. అయితే నథింగ్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ పాస్ట్ హిస్టరీ చూస్తే అప్డేట్ ద్వారా చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నథింగ్ ఫోన్ ఎందుకు కొనుక్కోవాలి అంటే సాఫ్ట్వేర్ కోసమే కొనుక్కోవాలని చెప్పాను చూసారా. సో వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో చాలా ఫాస్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరి దాని కారణంగా ఈ బగ్ కూడా పోద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓవరాల్ చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, మంచి డిజైన్, మంచి డిస్ప్లే కోసం అయితే మొబైల్ కొనుక్కోవచ్చు. ఎందుకు కొనుక్కోవద్దు అని అంటే బాక్స్లో ఛార్జర్ ఇవ్వలేదు. 20,000 కంటే కొంచెం అంటే ఒక 1000 అటు ఇటు పెట్టినా సరే బాక్స్లో ఛార్జర్ దొరకదు. ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మిగతా కాంపిటీషన్ బ్రాండ్స్తో పోల్చుకున్నట్టయితే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, అదే 45 వాట్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ నైట్ మోడ్ ఏదైతే ఉంటుందో అదైతే అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. నెక్స్ట్
మన ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ కూడా నాకు అంత బాగున్నట్టు అనిపించలేదు వేరే మొబైల్స్తో కంపేర్ చేసినప్పుడు. సో మరి దాని కారణంగా మరి నథింగ్ ఫోన్ 2A అనేది మీరు ఏ అంశాల కోసం కొనుక్కుంటారు అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం అయితే కొనుక్కుంటాను. నెక్స్ట్ రీసెంట్గా లాంచ్ అయిన ఇంకొక మొబైల్ ఉంది, IQ Z9. ఈ IQ గురించి మాట్లాడినట్టయితే దుమ్ము దులుపుతుంది ఇండియన్ మార్కెట్లో. సో చాలా మంచి మొబైల్స్ చాలా తక్కువ ప్రైజింగ్లో లాంచ్ చేస్తుంది. పోకో వాళ్ళు ఎలాగైతే లాంచ్ చేస్తున్నారో అలానే వీళ్ళు కూడా మంచి మొబైల్స్ని లాంచ్ చేసేస్తున్నారు. అయితే ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే 18,000 ప్రైస్ సెగ్మెంట్లో నాకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే బ్లైండ్గా మొబైల్ని కొనుక్కోండి. పర్ఫార్మెన్స్ అనేది సూపర్గా ఉంది, మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుంది. నెక్స్ట్ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ సైడ్ ఈసారి వీళ్ళు కొత్తగా ట్రై చేశారు. మన మొబైల్ని అటు ఇటు మూవ్ చేసినప్పుడు లోపల ఒక వేవ్ లాంటి డిజైన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కొంచెం కొత్తగా ట్రై చేశారు. లాస్ట్ టైంలో లాగా కాకుండా అంటే మొన్నటి వరకు చూసుకున్నట్టయితే ఒకటే టైప్ డిజైన్లో మొబైల్స్ లాంచ్ చేశారు. ఈసారి కొంచెం మార్చారు. సో దాని కారణంగా కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది, బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ ఏంటి అంటే బ్లోట్వేర్. సాఫ్ట్వేర్ దగ్గర అయితే IQ వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, మనకు దాన్ని అన్ఇన్స్టాల్ చేయొచ్చు అనుకోండి, అయినా సరే మనకు నథింగ్ ఫోన్తో కంపేర్ చేసినప్పుడు, లేకపోతే ఇంతకుముందు లావా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు, ఇప్పుడు నేను ఇంకొక మొబైల్ చెప్తాను దాంతో కంపేర్ చేసినా సరే ఇక సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం వీళ్ళు చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇప్పుడైతే నేను మీకు సజెస్ట్ చేయదలిచే 3 మొబైల్స్ ఏంటి అంటే, ఒకటి పోకో X6 మొబైల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నథింగ్ ఫోన్ 2A మొబైల్, ఇంకోటి IQ Z9 మొబైల్. ఈ 3 మొబైల్స్లో మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ ఇంకొక మొబైల్ కూడా రాబోతుందని చెప్పాను కదా, అదే రియల్మీ నార్జో 70 Pro మొబైల్. దీని నుంచి మాట్లాడితే దీనిలో కూడా మనకు మంచి ప్రాసెసరు, మంచి డిస్ప్లే, మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి కెమెరా అన్నీ బాగానే ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఈసారి వీళ్ళు సాఫ్ట్వేర్ మీద కూడా వర్క్ చేశారు. అంటే దీనిలో మనకు బ్లోట్వేర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే నామమాత్రపు బ్లోట్వేర్స్ని ప్రొవైడ్ చేశారు. అవి ఇచ్చినా సరే యూస్ఫుల్ యాప్స్ని ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే దీని ప్రైజింగ్ అనేది 20,000 దగ్గరలో ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. కాకపోతే ఇంకా తక్కువకి తీసుకొచ్చారనుకోండి, ఇది కూడా కాంపిటీషన్ ఇస్తుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ మొబైల్కి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను ఇంతకుముందు చెప్పినట్టు మన తెలుగు టెక్ ట్యూట్స్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. నేను ఇంకా ఏదైనా మొబైల్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.